జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి మీద ఒక మూవీ అయితే వస్తుందని మనందరికీ తెలుసు. అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరొక 2 టైటిల్స్ అయితే సోషల్ మీడియాలో అలాగే ఫిలిం ఛాంబర్స్ లో అయితే సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. అసలు ఆ టైటిల్స్ ఏంటి, నిజంగానే ఆ టైటిల్స్ మూవీలో ఉంటాయా లేదా అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్టీఆర్ ఆర్ట్స్ రీసెంట్ గా అంటే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ గా ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ రీసెంట్ గా 2 టైటిల్స్ అయితే రిజిస్టర్ అయితే చేశారు. ఇప్పుడు ఒక మూవీ మనం తీస్తున్నామంటే ఆ మూవీకి సంబంధించిన టైటిల్స్ అనేది మరి ఇంకే వేరే వాళ్ళు ఎవ్వరు కూడా పెట్టుకోకుండా ఉండేందుకు ముందుగానే టైటిల్స్ అనేవి రిజిస్టర్ చేసుకుంటారు. అలానే ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు కొత్తగా 2 టైటిల్స్ అయితే రిజిస్టర్ అయితే చేసుకున్నారు. దాంట్లో ఫస్ట్ పేరు వచ్చేసి దేవ సేనాపతి అండ్ రెండోది వచ్చేసి గాడ్ ఆఫ్ వార్. ఈ 2 టైటిల్స్ అయితే రిజిస్టర్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అనుకూలంగా మూవీ టైం అప్పుడు ఏ టైటిల్ అంటే ఆ టైటిల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇంతకు ముందు నాగవంశీ గారు కూడా షణ్ముఖుడు అని చెప్పి అయితే ఒక టైటిల్ అయితే రిజిస్టర్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళకు అన్ని వైపులా కూడా ఇంకెవ్వరు కూడా కుమారస్వామి మీద టైటిల్స్ అనేవి పెట్టుకోకుండా ఉండేందుకు ఫస్ట్ ప్రయారిటీ మా మూవీకే ఉండేందుకు అయితే ఈ విధంగా వాళ్ళైతే ప్రయత్నాలు చేసి టైటిల్స్ అనేవి అయితే రిజిస్టర్ అయితే చేసుకుంటున్నారు. సో దానిలో భాగంగానే దేవ సేనాపతి అలాగే గాడ్ ఆఫ్ వార్. నా ఉద్దేశం ప్రకారం ఈ 2 టైటిల్స్ లో ఒక టైటిల్ ఉంటది. గాడ్ ఆఫ్ వార్ కింద దేవ సేనాపతి అని చెప్పి ఉంటది అని చెప్పి క్యాప్షన్ లో నేను అనుకుంటున్నాను. 2 టైటిల్ రిజిస్టర్ చేసినప్పటికీ సపరేట్ గా. మరి ఈ 2 టైటిల్స్ మీకెలా అనిపించాయి కింద కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.